हाई फ्रेंड्स ना पेरु मन गोविंद మీరు చూస్తున్నారు టెక్ మనీ గోవింద్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నేను మీకు జియో పేమెంట్స్ బ్యాంక్ లో జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఎలా ఓపెన్ చేసుకోవాలో చెప్పబోతున్నాను సో మీకు జియో సిమ్ ఆర్ జియో నెంబర్ లేకపోయినా సరే మీరు ఎలాంటి ప్రాబ్లం లేకుండా మీరు జియో పేమెంట్స్ బ్యాంక్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు అలాగే మీరు జియో పేమెంట్స్ బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మీకు ఫిజికల్ డెబిట్ కార్డ్ పాస్బుక్ చెక్ బుక్ ఇవైతే ఏం రావు కానీ మీకు వర్చువల్ డెబిట్ కార్డ్ అయితే వస్తుంది సో ఈ వర్చువల్ డెబిట్ కార్డ్ ని మీరు ఫోన్ పే గూగుల్ పే ఇలాంటి అన్ని పేర్లోని యాడ్ చేసుకొని మీరు ప్రైమరీ బ్యాంక్ అకౌంట్ కింద అయితే యూజ్ చేసుకోవచ్చు అలాగే మీరు కేవైసీ కూడా వీడియో కేవైసీ ద్వారా ఆన్లైన్ లోనే కంప్లీట్ చేసుకోవచ్చు సో ఇంక లేట్ చేయకుండా ఈ జియో పేమెంట్స్ బ్యాంక్ లో జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఎలా ఓపెన్ చేసుకోవాలో చూద్దాం సో అంతకన్నా ముందు మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్న వాళ్ళు మన ఛానల్లో 96% అయితే ఉన్నారు సో మన ఛానల్లో ఎవ్రీ వీక్ ఒక కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియో వస్తూనే ఉంటుంది సో ఇంతకు ముందు కూడా చాలా వీడియోస్ అయితే వచ్చాయి అండ్ ఫ్యూచర్ లో కూడా ఇంకా ఎక్కువ యూజ్ఫుల్ అండ్ ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే తప్పకుండా వస్తాయి సో ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో ఈ 2024 లో ఎలా అయినా సరే మనం 100K అయితే కంప్లీట్ చేసుకోవాలి సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నట్టయితే సో తొందరగా ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సబ్స్క్రైబ్ తో పాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకొని ఆల్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోని మీరు ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోకి నేను 1000 లైక్స్ టార్గెట్ అయితే ఇస్తున్నాను సో తొందరగా ఈ టార్గెట్ ని కంప్లీట్ అయితే చేసేసేయండి అలాగే ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్ లో మన ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్ యొక్క లింక్స్ అయితే ఉంటాయి సో వాటిలోకి జాయిన్ అవి మీకున్న డౌట్స్ ని నన్ను డైరెక్ట్ గా అక్కడి నుంచి అయితే అడగొచ్చు సో ఇంక లేట్ చేయకుండా ఈ జియో పేమెంట్స్ బ్యాంక్ లో జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఎలా ఓపెన్ చేసుకోవాలో చూద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి లింక్ అయితే డిస్క్రిప్షన్ లో అయితే ఉంటుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసుకుని ఓపెన్ అయితే చేసుకోండి సో వన్స్ మీరు క్లిక్ చేయగానే మీరు డైరెక్ట్గా ప్లే స్టోర్కి అయితే వచ్చేస్తారు సో అక్కడ నుంచి మీరు మైజీ యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది సో వన్స్ మీరు ఓపెన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ వచ్చేసి మీరు మైజీ యాప్లోకి అయితే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది సో దానికోసం మీరు మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకుని కింద మీకు జనరేట్ ఓటీపీ అని ఉంటుంది సో దాని మీద క్లిక్ చేసుకోండి సో వన్స్ క్లిక్ చేయగానే మీ యొక్క మొబైల్ నెంబర్కి మీకు ఓటీపీ అయితే వస్తుంది సో ఆ ఓటీపీ తీసుకొచ్చి మీరు ఎంటర్ చేసుకుని కింద మీకు సబ్మిట్ అని ఉంటుంది దాని మీద అయితే మీరు క్లిక్ చేసుకోండి సో వన్స్ మీరు క్లిక్ చేయగానే మీరు డైరెక్ట్గా యాప్ యొక్క హోమ్ పేజ్కి అయితే వచ్చేస్తారు సో ఈ పేజ్లో ఇక్కడ మీకు బ్యాంక్ అని ఉంటుంది సో దాని మీద అయితే మీరు క్లిక్ చేసుకోండి సో వన్స్ క్లిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పేజ్ లో కింద మీకు గెట్ స్టార్టెడ్ అని ఉంటుంది సో దాని మీద క్లిక్ చేసుకోండి సో వన్స్ మీరు క్లిక్ చేయగానే మీ యొక్క మొబైల్ నెంబర్ ని వెరిఫై అయితే చేస్తుంది సో వన్స్ మీ యొక్క మొబైల్ నెంబర్ వెరిఫై అయిపోయిన తర్వాత మీకు ఈ విధంగా పేజ్ అయితే వస్తుంది సో ఇక్కడ మీకు కింద క్రియేట్ అన్ అకౌంట్ అని ఉంటుంది సో దాని మీద క్లిక్ చేసుకోండి సో వన్స్ మీరు క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మీ యొక్క మొబైల్ నెంబర్ కి మీకు ఓటీపీ అయితే వస్తుంది ఆ ఓటీపీ తీసుకొచ్చి మీరు ఇక్కడ ఎంటర్ చేసుకుని కింద మీకు వెరిఫై అండ్ ప్రొసీడ్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేసుకోండి సో వన్స్ క్లిక్ చేసాక తర్వాత పేజ్ లో మీకు టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే వస్తాయి సో ఇవన్నీ చదువుకొని కింద మీకు ఐ యాక్సెప్ట్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేసుకోండి సో క్లిక్ చేసాక తర్వాత పేజ్ లో కింద మీకు ప్రొసీడ్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేసుకోండి సో క్లిక్ చేసాక తర్వాత పేజ్ లో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ అలాగే మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసుకుని ఇక్కడ కింద మీకు జనరేట్ ఓటీపీ అని ఉంటుంది సో దాని మీద అయితే మీరు క్లిక్ చేసుకోండి సో వన్స్ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ లో ఇక్కడ కింద మీకు సెండ్ ఓటీపీ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేసుకోండి సో వన్స్ మీరు క్లిక్ చేయగానే మీ యొక్క ఆధార్ కార్డ్ కి లింక్ అయిన మొబైల్ నెంబర్ కి మీకు ఓటీపీ అయితే వస్తుంది సో ఆ ఓటీపీ తీసుకొచ్చి మీరు ఇక్కడ ఎంటర్ చేసుకుని కింద మీకు వెరిఫై అండ్ ప్రొసీడ్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేసుకోండి సో వన్స్ మీరు క్లిక్ చేయగానే మీ యొక్క ఆధార్ కార్డ్ లో ఉన్న డీటెయిల్స్ అన్ని మీకు ఈ విధంగా కనిపిస్తూ అయితే ఉంటాయి అండ్ ఆ తర్వాత ఈ పేజ్ లో వచ్చేసి ఇక్కడ కింద మీకు ఈమెయిల్ అడ్రస్ అని ఉంటుంది అక్కడ మీ యొక్క ఈమెయిల్ ఐడి అయితే ఎంటర్ చేసుకోండి అండ్ ఆ తర్వాత కింద మీకు సేమ్ యాజ్ మై ఆధార్ అడ్రస్ అని ఉంటుంది సో దాని మీద టిక్ మార్క్ అయితే పెట్టుకోండి ఒకవేళ మీ యొక్క కమ్యూనికేషన్ అడ్రస్ ప్రెసెంట్ అడ్రస్ సేమ్ కాకపోతే ఇక్కడ మీకు సేమ్ యాజ్ మై ఆధార్ అడ్రస్ అన్న దాని మీద టిక్ మార్క్ తీసేసి మీ యొక్క ప్రెసెంట్ అడ్రస్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు సో ఒకవేళ మీరు ఇప్పుడు ఉంటున్న అడ్రస్ అండ్ ఆధార్ అడ్రస్ సేమ్ అయితే ఇక్కడ సేమ్ యాజ్ మై ఆధార్ అడ్రస్ అన్న దాని మీద టిక్ మార్క్ పెట్టుకుని ఇక్కడ కింద మీకు ప్రొసీడ్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేసుకోండి సో క్లిక్ చేసాక తర్వాత పేజ్ లో ఫస్ట్ వచ్చేసి మీ యొక్క మ్యారిటల్ స్టేటస్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ ఆ తర్వాత మీ యొక్క ఫాదర్ యొక్క ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అండ్ అలాగే మీ యొక్క మదర్ యొక్క ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఎంటర్ చేసుకుని ఇక్కడ కింద మీకు ప్రొసీడ్ అని ఉంటుంది దాని మీద అయితే మీరు క్లిక్ చేసుకోండి సో క్లిక్ చేసాక తర్వాత పేజ్ లో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మీరు మీ యొక్క ఆక్యుపేషన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ ఆ తర్వాత కింద మీ యొక్క సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ ఆ తర్వాత మీరు యాన్యువల్ ఇన్కమ్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో వన్స్ మీరు ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మీకు ఐ మ్యాన్ ఇండియన్ అని ఒక టిక్ బాక్స్ అయితే ఉంటుంది దాని మీద టిక్ పెట్టుకుని కింద మీకు ప్రొసీడ్ అని ఉంటుంది దాని మీద అయితే మీరు క్లిక్ చేసుకోండి సో వన్స్ క్లిక్ చేయగానే మిమ్మల్ని యాడ్ నామినీ అని అడుగుతుంది ఇక్కడ మీకు యాడ్ నవ్ అని ఉంటుంది దాని మీద అయితే మీరు క్లిక్ చేసుకోండి సో క్లిక్ చేసాక తర్వాత పేజ్ లో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మీకు రిలేషన్షిప్ అని ఉంటుంది అక్కడ మీకు నామినీకి ఉన్న రిలేషన్షిప్ అయితే మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అండ్ ఆ తర్వాత కింద మీకు డేట్ ఆఫ్ బర్త్ అని ఉంటుంది మీరు నామినీ కింద ఎవరినైతే పెట్టారో వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అండ్ ఆ తర్వాత కింద మీకు నామినీస్ కమ్యూనికేషన్ అడ్రస్ అని ఉంటుంది సో ఇక్కడ మీకు ఒకవేళ మీ యొక్క కమ్యూనికేషన్ అడ్రస్ లోనే మీ నామినీ ఉంటే కనుక
ఇక్కడ మీకు సేమ్ యాజ్ మై కమ్యూనికేషన్ అడ్రస్ అన్న దాని మీద మీరు టిక్ మార్క్ అయితే పెట్టుకోండి. సో వన్స్ ఈ పేజీలో అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసుకున్న తర్వాత కింద మీకు ప్రొసీడ్ అని ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో వన్స్ మీరు క్లిక్ చేయగానే మీరు ఇప్పుడు వరకు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్ని మీకు ఇక్కడ కనిపిస్తూ అయితే ఉంటాయి. సో ఈ డీటెయిల్స్ ని మీరు ఒకసారి వెరిఫై అయితే చేసుకోండి. సో ఇన్ కేస్ ఈ డీటెయిల్స్ లో ఏదైనా మార్చాలనుకుంటే పైన మీకు ఎడిట్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకుని మీరు చేంజ్ అయితే చేయొచ్చు. సో వన్స్ మీరు ఎంటర్ చేసిన అన్ని డీటెయిల్స్ కరెక్ట్ గా ఉన్నాయని మీకు అనిపిస్తే ఇక్కడ కింద మీకు సబ్మిట్ అని ఉంటుంది, దాని మీద అయితే మీరు క్లిక్ చేసుకోండి. సో వన్స్ మీరు క్లిక్ చేయగానే మీరు వీడియో కేవైసీ ప్రాసెస్ లోకి అయితే వచ్చేస్తారు. సో ఈ వీడియో కేవైసీ ఏజెంట్స్ వచ్చేసి మీకు మార్నింగ్ 8 AM నుంచి ఈవినింగ్ 9:30 PM వరకు ఎవ్రీ డే మీకు అవైలబుల్ గా అయితే ఉంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వీడియో కేవైసీ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు ఇక్కడ మీకు స్టార్ట్ కాల్ విత్ అన్ ఏజెంట్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. సో వన్స్ క్లిక్ చేసిన తర్వాత మీరు లొకేషన్ పర్మిషన్స్ అండ్ కెమెరా పర్మిషన్స్ అయితే మీరు ఎలా అయితే చేయాల్సి ఉంటుంది. సో వన్స్ మీరు అలౌ చేసిన తర్వాత ఈ విధంగా మీకు లుకింగ్ ఫర్ ఏజెంట్స్ అని ఈ విధంగా వస్తుంది. సో వన్స్ మీకు ఈ విధంగా వైట్ కలర్ లో బ్లాంక్ పేజ్ అనేది వచ్చింది అనుకోండి. సో ఒక్కసారి మీరు బ్యాక్ వచ్చేసి మళ్ళీ క్రియేట్ అయిన అకౌంట్ అన్న దాని మీద క్లిక్ చేసుకుంటే మీ ప్రాసెస్ ఎక్కడ ఆగిపోయిందో మీకు మళ్ళీ అక్కడి నుంచి కంటిన్యూ అయితే అవుతుంది. సో మళ్ళీ మీకు ఇక్కడ స్టార్ట్ కాల్ విత్ అన్ ఏజెంట్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మీకు లుకింగ్ ఫర్ అన్ ఏజెంట్ అని వచ్చేసి ఈ విధంగా మీకు కౌంట్ డౌన్ అయితే వస్తుంది. సో ఈ విధంగా మీకు కౌంట్ డౌన్ వచ్చేంత వరకు మీరు బ్యాక్ వెళ్ళి మళ్ళీ ట్రై చేస్తా ఉండండి. మీకు ఈ విధంగా కౌంట్ డౌన్ అయితే వస్తుంది. సో ఈ కౌంట్ డౌన్ లో వచ్చేసి మీరు ఎన్నో పొజిషన్ లో ఉన్నారు అండ్ మీకు కాల్ కనెక్ట్ అవ్వడానికి మీకు ఎంత టైం పడుతుంది అన్నది కూడా మీకు ఇక్కడ కనిపిస్తూ అయితే ఉంటుంది. సో రియాలిటీకి వచ్చేసి మీకు ఎంత టైం అయితే ఏం పట్టదు, మీకు మాక్సిమం 5 minutes నుంచి 10 minutes వరకు టైం పడుతుంది అంతే. సో ఈ పేజ్ లో మీకు వీడియో కేవైసీ కాల్ అనేది కనెక్ట్ అయ్యేంత వరకు మీరు పేజ్ క్లోజ్ చేయడానికి కానీ బ్యాక్ రావడానికి కానీ ట్రై చేయకండి. సో ఈ పేజ్ లో మీరు వెయిట్ చేయండి. సో వన్స్ మీరు వెయిట్ చేస్తే ఈ విధంగా మీకు వీడియో కేవైసీ కాల్ అయితే మీకు కనెక్ట్ అవుతుంది. సో ఈ వీడియో కేవైసీ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఈ కాల్ లో వచ్చేసి ఫస్ట్ మీ యొక్క పాన్ కార్డ్ అయితే మిమ్మల్ని చూపించమంటారు. సో ఇక్కడ మీరు ఈ విధంగా ఒరిజినల్ పాన్ కార్డ్ మాత్రమే మీరు చూపించాల్సి ఉంటుంది. సో నా సజెషన్ ఏంటంటే మీరు వీడియో కేవైసీ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందే మీరు ఒరిజినల్ పాన్ కార్డ్ అయితే రెడీగా అయితే పెట్టుకోండి. సో వీడియో కాల్ లో ఫస్ట్ వచ్చేసి మీ యొక్క నేమ్ అయితే అడుగుతారు. సో ఆ తర్వాత మీకు స్క్రీన్ మీద ఒక ఓటీపీ అయితే కనిపిస్తుంది. సో అది మిమ్మల్ని చెప్పమంటారు అండ్ ఆ తర్వాత మిమ్మల్ని అప్లికేషన్ లో పెట్టిన ఆక్యుపేషన్, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అండ్ యాన్యువల్ ఇన్కమ్ ని మిమ్మల్ని కన్ఫర్మ్ అయితే చేయమంటారు అండ్ ఆ తర్వాత మీ యొక్క ఫోటో అయితే తీసుకుంటారు. అలాగే బ్యాక్ కెమెరాకి స్విచ్ చేసి మీ యొక్క పాన్ కార్డ్ ని చూపించమని దాన్ని కూడా ఒక ఫోటో అయితే తీసుకుంటారు. సో వన్స్ ఇది కంప్లీట్ అయితే మీకు వీడియో కేవైసీ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయినట్టే. సో వీడియో కేవైసీ ప్రాసెస్ మొత్తం మీకు ఈ విధంగా అయితే ఉంటుంది. సో వన్స్ మీకు వీడియో కేవైసీ ప్రాసెస్ అనేది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు బ్యాక్ అయితే వచ్చేసేయండి. సో ఇప్పుడు మీరు అకౌంట్ ఓపెనింగ్ స్టేటస్ తెలుసుకోవడానికి మళ్ళీ మీకు ఇక్కడ క్రియేట్ అన్ అకౌంట్ అని ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేసుకోండి. సో వన్స్ మీరు క్లిక్ చేయగానే మీ అకౌంట్ ఓపెనింగ్ స్టేటస్ అనేది మీకు ఈ విధంగా అయితే కనిపిస్తూ అయితే ఉంటుంది. సో ఇక్కడ మీకు అకౌంట్ ఓపెన్ అవ్వడానికి మీకు 2 to 3 days టైం పడుతుంది అని ఉంటుంది. సో ఇక్కడ ఇన్ఫాక్ట్ మీకు అంత టైం అయితే ఏం పట్టదు, నాకు 1 or 2 hours లోనే అకౌంట్ అయితే ఓపెన్ అయిపోయింది. సో వన్స్ మీకు అకౌంట్ ఓపెన్ అయిన తర్వాత కంగ్రాచులేషన్స్ యువర్ అకౌంట్ ఓపెన్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి మీకు ఈ విధంగా మెసేజ్ అయితే వస్తుంది. సో వన్స్ మీకు ఈ మెసేజ్ వచ్చిన తర్వాత మీరు మళ్ళీ మై జియో యాప్ లో బ్యాంకింగ్ సెక్షన్ లోకి అయితే వెళ్ళండి. సో ఇక్కడ మీకు హోమ్ పేజ్ లో మీ యొక్క అకౌంట్ బ్యాలెన్స్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తూ అయితే ఉంటుంది. సో మీరు కావాలనుకుంటే ఇక్కడ నుంచి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ లో మనీ అయితే యాడ్ చేసుకోవచ్చు. దానికోసం ఇక్కడ మీకు పైన యాడ్ మనీ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఎంత అమౌంట్ ని యాడ్ చేద్దాం అనుకుంటున్నారు ఇక్కడ మీరు ఎంటర్ చేసుకుని ఇక్కడ కింద మీకు ప్రొసీడ్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకుని ఇక్కడ మీరు మీ యొక్క పేమెంట్ మెథడ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో సింపుల్ గా ఉంటుంది కాబట్టి ఫోన్ పే అయితే సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకుని అక్కడ నుంచి మీరు పేమెంట్ అయితే కంప్లీట్ చేయొచ్చు. సో వన్స్ మీరు పేమెంట్ కంప్లీట్ చేసిన తర్వాత మీ యొక్క బ్యాంక్ అకౌంట్ లో అయితే మనీ అయితే యాడ్ అయిపోతాయి. సో మీ జియో పేమెంట్స్ బ్యాంక్ యొక్క వర్చువల్ డెబిట్ కార్డ్ ని మీరు చూడడానికి ఇక్కడ కింద మీకు ప్రొఫైల్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేస్తే ఈ పేజ్ లో మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్ అండ్ వర్చువల్ డెబిట్ కార్డ్ నెంబర్, ఎక్స్పైరీ డేట్ అన్ని మీకు ఇక్కడ కనిపిస్తూ అయితే ఉంటాయి. సో ఇక్కడ మీకు కార్డ్ నెంబర్ పక్కన మీకు ఐ ఐకాన్ అయితే ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా జియో పేమెంట్స్ బ్యాంక్ యొక్క వర్చువల్ డెబిట్ కార్డ్ అయితే కనిపిస్తూ అయితే ఉంటుంది. సో ఇప్పుడు ఈ వర్చువల్ డెబిట్ కార్డ్ ని మీ యొక్క ఫోన్ పే లో ఎలా యాడ్ చేసుకోవాలో చెప్తాను. సో దానికోసం ఏం లేదు, మీరు ఫోన్ పే యాప్ లోకి వెళ్ళిన తర్వాత టాప్ లో మీకు ప్రొఫైల్ అండ్ పేమెంట్స్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ మీకు బ్యాంక్ అకౌంట్స్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకుని ఇక్కడ మీకు కింద యాడ్ బ్యాంక్ అకౌంట్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకుని ఇక్కడ మీరు సర్చ్ లో జియో పేమెంట్స్ బ్యాంక్ అని సెర్చ్ చేయండి. సో వన్స్ సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ కింద మీకు ప్రొసీడ్ టు యాడ్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు డెబిట్ కార్డ్ సెలెక్ట్ చేసుకుని కింద కంటిన్యూ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేశాక నెక్స్ట్ పేజ్ లో మీ యొక్క వర్చువల్ డెబిట్ కార్డ్ యొక్క లాస్ట్ 6 digits అండ్ ఎక్స్పైరీ డేట్ ఎంటర్ చేసుకుని కింద మీకు కంటిన్యూ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. సో వన్స్ క్లిక్ చేయగానే మీ యొక్క మొబైల్ నెంబర్ ఓటీపీ అయితే వస్తుంది, అవుట్ తీసుకొచ్చి ఎంటర్ చేయాలి అండ్ ఆ తర్వాత మీరు 4 digits యూపీఐ పిన్ అయితే సెట్ చేసుకోవాలి. సో ఈ విధంగా మీరు జియో పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్ ని మీ యొక్క ఫోన్ పే లో యాడ్ చేసుకుని మీరు ప్రైమరీ బ్యాంక్ అకౌంట్ కింద అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు జియో పేమెంట్స్ బ్యాంక్ లో జీరో బ్యాలెన్స్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకుని మీరు ఫోన్ పే, గూగుల్ పే లో అయితే యాడ్ చేసుకుని మీరు ఈజీగా అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీరు ఎక్కడి వరకు చూసారంటే ఈ వీడియో మీకు ఖచ్చితంగా యూజ్ అయ్యి ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో ఈ వీడియో
కనుక మీకు యూజ్ అయితే ఈ వీడియోని మీరు ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీరెంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్తో పాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకొని ఆల్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో మన ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్ యొక్క లింక్స్ అయితే ఉంటాయి. సో వాటిలోకి జాయిన్ అయ్యి మీకున్న డౌట్స్ని నన్ను డైరెక్ట్గా అక్కడి నుంచి అయితే అడగొచ్చు. సో ఈ వీడియోలో అయితే ఇంత ఫ్రెండ్స్. ఐ విల్ మీట్ ఇన్ అనదర్ ఇన్ఫర్మేటివ్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ మనీ గోవింద్ సైనింగ్ ఆఫ్. జై హింద్.